సంతోషపెట్టు నీ బ్రతుకుతూ. నేను చెప్పినా కదా, మా అమ్మ నాయన నేర్పలేదు, పాస్టర్ నేర్పలేదు. నేను ఇది ఒకటి గుర్తుపెట్టుకొని బ్రతికిన నా జీవితంతో దేవుని సంతోషపెడతాను. నా స్నేహితులు అడిగినారు చిన్నప్పుడు, కాలేజీలో, జాబ్లో కూడా అడిగినారు, ఏమని మేము చేసినట్టు ఎందుకు చేయవు అని. అమ్మ నాయనకు భయపడా అంటే కాదని చెప్పినారు. ఒకటే జీవితం నాకు ఈ భూమి మీద, ఒక జీవిత కాలం. ఈ జీవితంతో దేవుని సంతోషపెట్టాలని నాకు ఆశ ఉంది. కాబట్టి రికార్డు పాడు చేసుకుని చెప్పిన రకరకాల దారులు పరిగెత్తి తాగి వ్యభిచారంలో పడి డ్రగ్స్ తీసుకొని చెడిపోయి అంత కలిసి ఏమన్నారు, 4-5 ఏళ్ళకే బ్రతికితే ఆయనలా బ్రతకాలి. ఎంత మంచి బ్రతుకు, మన బ్రతుకులు ఇట్లా అయిపోయినాయి అన్నాడు. ఒకడు అంత డ్రగ్స్ తీసుకుని అంత దయ్యాలు బట్టి రోడ్ల మీద బిచ్చపొండ్లా తిరుగుతుంటే నేను ప్రార్థించిన దేవుడు బాగు చేసినాడు. నాతో జాబ్ చేసి నేను దేవుని సేవలో వచ్చినాక వాళ్ళు నా దారికి వచ్చినారు కదా. కాబట్టి ఎగతాళి చేస్తారు, అవును వేలేస్తారు, చేత కాదంటారు. మనకు తెలుసు కదా మనం బ్రతికి బ్రతుకు మనకు తెలుసు. దేవుని మెప్పించాలని బ్రతుకుతున్నాను. ఎవడేమంటే మనకెందుకు, క్రీస్తు నిమిత్తం కదా. వెర్రి వాళ్ళు అనిపించుకుందాం, ఏమవుతుంది? వాళ్ళు నరకం పోతారు, మనం పరలోకం పోతాం కదా. చివరికి వాళ్ళే వెర్రి వాళ్ళని తేలిపోతుంది. మనకు దేవుడు ఉంటే చాలు, మనం దేవుని మెప్పిస్తే చాలు. ఎవడన్నా ఎటన్నా పోని దేవుని దారికి అడ్డొస్తే అమ్మ నాయనని వదులుకున్నా నేను. వాళ్ళు తిరిగి దేవుని మనిషిని క్షమాపణ అడిగి తిరిగి వచ్చినారు. నేను చెప్పదలిచింది చాలు, దేవుడు ఒక్కడు చాలు అనుకున్నా నేను. వాళ్ళు వదులుతారు వీళ్ళు వదులుతారని భయపడలేదు అన్నాడు. దేవుడు చాలా అనుకున్నా. మెప్పించు దేవుణ్ణి, నీ బ్రతుకుతూ సంతోషపెట్టు. అందుకే పుట్టించినాడు దేవుడు. దేవుణ్ణి ప్రేమించేది నీకు నీ చేతనైనంత కాదు. దేవుణ్ణి ప్రేమించేది ఎట్లాగా, దేవుడు కోరినట్టు ప్రేమించాలి కదా. ఏదో భిక్షం వేసినంత కాదు, నీ తోచినంత కాదు, నీకు వీలైనంత కాదు దేవుని ప్రేమించేది. దేవుడు కోరినట్టు ఎట్లా కోరినాడు? పూర్ణ హృదయం, పూర్ణ వివేకం, పూర్ణ ఆత్మ, పూర్ణ బలం అన్నాడు కదా దేవుడు. ఇంకేమన్నాడు? నీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించమన్నాడు కదా. అట్లా అయితేనే ఒప్పుకుంటాడు నీ ప్రేమ, లేకుంటే దండగ కదా. అయితే ఈ భూమి మీద మామూలుగా ఇందా చెప్పుకున్నాం కదా, పునాది లేకుండా కడితే ఉండదు. పునాది లేకుండా కడితే నువ్వు దేవుని ప్రేమించకుండా పాటలు పాడతా, లేకుంటే బైబిల్ చదివినా, లేకుంటే చేసిన సున్నా చుట్టే దండగంతా సంబంధమే ఉండదు దేవునితో. నీకు సొంతగా దేవుణ్ణి ప్రేమించకుంటే దేవునికి లోబడే వీలు కాదు. ప్రేమిస్తేనే వీలవుతుంది. ఏం చేసినా దేవుని ప్రేమించి కదా. నాకు 52 సంవత్సరాలు వస్తాయి కొన్ని రోజులకి. దేవుని సేవలు 23 సంవత్సరాలు పూర్తయిపోయినాయి. ఇవి చెప్పిందే చేస్తున్నా ఎందుకు? దేవుని మీద ప్రేమతో కదా. ఇన్ని శ్రమలు, ఇన్ని అపాయాలు, మరణాపాయాలు, అంత శత్రుత్వం, ఇన్ని అవసరతలు, ఎన్నెన్ని పరీక్షలు, వీటన్నిటిలో బ్రతుకుతున్నా. ఇంకో రోజు ఎందుకు? దేవుని ప్రేమించి దేవుని మీద ప్రేమతో చేస్తున్నా. ఏం చేసినా కాపరిగా చాలా ఉంటాయి. గుండె తీసి స్కానింగ్ చేయగలిగితే జల్లెడ తుట్లు ఉంటాయి. అన్ని రకాల మనుషులు అన్ని రకాల అవమానాలు చేసి ఉంటారు. అన్ని రకాలు ఎన్నో రకాలుగా కష్టపెట్టి నష్టపెట్టి ఉంటారు. మంచి ప్రేమిస్తా నేను ఎందుకు? దేవుని బట్టి కదా. దేవుని ప్రేమించి క్రీస్తు ప్రేమలను బలవంత పెడుతుందని రాసి ఉంటుంది.